డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముందుగా దీపారాధన కార్యక్రమం మనకి చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని పిలుస్తున్నాను. అందరూ ఉపాధ్యాయ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం రావాల్సిన ప్రార్థన. విఎల్ఎన్ మూర్తి గారు, తెలుగు పండిట్ గారు, డివిఎస్ మూర్తి గారు, G2PD సార్, డి సీతారామరాజు గారు మ్యాథ్స్ సార్, జీవి పద్మావతి గారు ఇంగ్లీష్ మ్యామ్, ఎన్ ఉమాదేవి మేడం గారు NS, అందరూ వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా ప్రార్థన. India, beautiful India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. ఆయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణమండితాయ గుణశరీరాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి నీలోని అనువే నేనమ్మా నాకున్న బలమే నీవమ్మ
ప్రేమ స్నేహితులందరికీ నా శుభాకాంక్షలు. మదర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మనం ఈ రోజు ఇక్కడ కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది మనందరికీ అత్యంత ప్రత్యేకమైన రోజు కావాలి ఎవరికైనా సరే. ఎందుకంటే మనం 21 years తర్వాత ఇక్కడ తిరిగి కలుసుకోగలుగుతున్నాం. ఇదంతా బాయ్స్ క్రెడిట్, మనది ఏం లేదు, మనం వచ్చి కూర్చోవడమే. గత కాలం మనందరికీ చాలా అనుభూతులు, చాలా జ్ఞాపకాలు మనందరికీ ఉన్నాయి. అవన్నీ మనంతా కలిసి పంచుకోవాలి. 2003లో మనం పాఠశాలలో మొదటి అడుగులు వేసాం. అప్పటి వరకు కూడా మన జీవితాలు చాలా సింపుల్గా మరియు చిన్నవిగా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హ్యాపీగా ఉండేవి. కానీ 21 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇన్ని సంవత్సరాల్లో మనం ఎన్నో మార్పులు చూసాం, కొత్త జనరేషన్ చూసాం. అన్నీ 90sలో ఉన్నట్టుగా ఇప్పుడు ఏం లేవు అసలు అంతని. కొత్త స్నేహితులు, కొత్త అనుభవాలు, సవాళ్ళు, విజయాలు, ఓడిపోవడం, కష్టాలు, సుఖాలు, ఆనందం మరియు ఎప్పటికీ మనం మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకాలు. ఈ సమయాల్లో ప్రతి ఒక్కరి జీవితం అనేక విధాలుగా మారింది. కానీ ఇక్కడ మనమంతా ఒకటిగా ఉన్నాం. ఈరోజు మనం కలిసి నిలబడినప్పుడు ప్రతి ఒక్కరి ముఖంలో మునుపటి జ్ఞాపకాలు చాలా చూసాం. మన పాఠశాల గడిచిన రోజులు, పరిగెడుతున్న వయసు, ఒకరి పట్ల ఒకరి ప్రేమ, కష్టాలు, ఇవన్నీ మన జీవితంలో ముఖ్యమైన భాగాలు. ఇవన్నీ మనకు గొప్ప పాఠాలు నేర్పాయి చాలా. దీనికంటే గొప్పది మరొకటి ఉండదు. మనమంతా ఒకటిగా ఉండాలి, పాత జ్ఞాపకాలను మనం పంచుకోవాలి, ఆనందాన్ని పంచుకోవాలి. అలాగే కొత్త వ్యక్తులతో ఒకరినొకరు తెలుసుకోవడం ఎంతో విలువైన అనుభవం. ఇక్కడ ప్రతి ఒక్కరి జ్ఞాపకాలు మనకి ఎంతో ముఖ్యం. కొన్ని మంచివి, కొన్ని కష్టమైనవి, కొన్ని సుఖమైనవి, అందరి జీవితాలు అన్నీ ఉంటాయి. మనం గత కష్టాలు, మన విజయాలు అన్నీ మన లైఫ్లో ఉంటాయి. మన అందరికీ ఒక మంచి సందేశం ఉంటుంది. అది ఏంటంటే, కాలమంతా వెళ్ళిపోయిన మన ఆత్మీయమైన సంబంధాలు ఎప్పటికీ నిలబడతాయి. మన సంబంధాలు మన జీవితాల్లో మనకు అద్భుతమైన శక్తిని, ఆధారాన్ని ఇస్తాయి. మన ముందు అన్నీ ఉన్నదారిలో నూతన ఆశలు, కొత్త దారులు, మరిన్ని విజయాలు మనం ఎదురు చూస్తున్నాము. ఈరోజు మనం పాత జ్ఞాపకాలతో మన బంధాన్ని మరింత బలంగా చేయడానికి, జీవితంలో మరిన్ని మంచి అనుభవాలు పంచుకునేందుకు ఒక కొత్త ప్రారంభాన్ని తీసుకువస్తున్నాము. ఇంతేకాకుండా ఈ ఫంక్షన్లో పాల్గొనడం, ఒకరినొకరు మళ్ళీ చూసుకోవడం ఒక అద్భుతమైన అనుభవం. ప్రతి ఒక్కరికి ఇక్కడ చూసి ఎంతో సంతోషంగా ఉండాలి. మీరు ఉన్నట్లే ఉండండి, మీ జ్ఞాపకాలను ఎప్పటికీ మనసులో ఉంచుకోండి. థ్యాంక్ యూ. సివి రామా మేడం గారు, తెలుగు పండిట్ మేడం గారు, దయచేసి ఈ యొక్క అందరూ సపోర్ట్ కొట్టండి. వై ఉమామహేశ్వర శర్మ గారు, తెలుగు పండిట్ సారు. డివిఎస్ఎం మూర్తి గారు. చిన్నప్పుడు చప్పట్లు కొట్టమన్నా కూడా స్లోగానే కొట్టారు, ఇప్పుడు కూడా స్లోగానే కొడుతున్నారు అందరూ. డి సీతారామరాజు గారు, మ్యాథ్స్ సార్. కేఆర్కే సార్. ఆనంద్ సార్. గట్టిగా వినబట్లా చెప్పట్లా అసలు. వి పద్మావతి మేడం గారు. అది కూడా తెచ్చేస్తాం. ఎన్ ఉమాదేవి మేడం గారు. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు, రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు. ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి, ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు. ఉప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు.
శ్రీ గణేశాయ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిన్నారులందరికీ శుభాశీస్సులు. మీరు ఈ విధంగా సన్మానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హింద్. సార్ ఉమావాసం సార్. సభాయ నమః. ఈరోజు 2004, 2005 2003 సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులు 3 సెక్షన్ల వాళ్ళు మొత్తం 147 మంది ఇక్కడ గ్యాదర్ అయి అందరూ కలిసి వారి యొక్క స్మృతులు, గత స్మృతులు నెమరు వేసుకుంటూ చూస్తూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉపాధ్యాయులందరినీ పిలిచారు. దాన్ని పిలిచినందుకు ముందుగా విద్యార్థులందరికీ సంతోషాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు. మరి ఇన్ని సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయినాయి. 2004లో మీరు 10th ఎగ్జామ్స్ రాసి బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది మగపిల్లలు, కొద్దిమంది ఆడపిల్లలు తప్ప మిగిలిన వాళ్ళు అందరితో ఎప్పుడూ కలవలేదు. అంతా మరి వివిధ ప్రదేశాలకి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయినట్టున్నారు ఆడపిల్లలందరూ. మగపిల్లలు కొంతమంది మన ఉండిలో కలుస్తూనే ఉంటారు. ఇందులో టీచర్స్ ఎవరన్నా అయ్యారా? ఈ బ్యాచ్లో టీచర్స్ ఎవరన్నా ఉన్నారా? పామ్ కుమార్, ఏ సెక్షన్? పామ్ కుమార్, వెరీ గుడ్. అంటే టీచర్ అవ్వాలన్న కోరిక ఎవరికి లేదని మాట అప్పుడులో. అదే టీచర్ ఏంట్రా బాబు అని అనుకుని ఇంకా మంచి ఉద్యోగాలు చేద్దామన్న గోల్తో వెళ్ళుంటారు అనుకోండి, అది వేరే విషయం. మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక 20-21 years తర్వాత కలుసుకుంటాం అనేది మేము కూడా మా ఉపాధ్యాయులు, మాతో పనిచేసిన ఉపాధ్యాయులు నిజంగా ఉమాదేవి గారు అందరినీ పెద్ద వాళ్ళు అయిపోయారు. మన పిహెచ్వి నరసింహమూర్తి గారు, ఉమా సోమేశ్వర స్వామి గారు, కేఆర్కే గారు, అందరూ ఒకసారి కలుసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మరి అలాగే మరి మీకైతే ఇంకా అద్వితీయంగా ఉంటుంది ఆనందం. చాలా అద్భుతంగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీరు మరి ఆ రోజున టీచర్స్ చెప్పినటువంటిది ఆ రోజు తిట్టుకుని ఉన్నా కానీ ఈ రోజు మీరు అనుకుంటూ ఉంటారు ఏంటంటే మా పిల్లలు బాగా చదివించాలి. అందరికీ పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు అందరూ మా పిల్లలు బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి కేడర్కి వెళ్ళాలి అని అంటారు. అదే మనలాగే ఆలోచించే పిల్లలైతే మరి ఇంకొక తరం ఇది అయిపోతుంది కదా. మరి అందువల్లే ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు చెప్పే పనులు చేసినట్టయితే ఆ తరం నుంచే అభివృద్ధి అనేది స్టార్ట్ అయిపోతుంది. లేదంటే తర్వాత మరి ఇన్ని సంవత్సరాలు ఆగవలసి వచ్చింది. కొంతమంది, అందరినీ అంటలేదు సుమా, కొంతమంది ఇప్పుడు అనుకుంటూ ఉంటారు నా పిల్లల్ని బాగా చదివించాలి, మంచి వృత్తిలో తీసుకురావాలి, మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి. మేము కూడా ఆశీర్వదిస్తున్నాం. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు అందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో చక్కగా హ్యాపీగా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా ఈ యొక్క డయాస్ మీద ఉన్న గురుతెలియులు కూడా నాకు ఉన్నారు. నాకు ఉమా సోమేశ్వర శర్మ గారు నా రూమ్లోనే ఉండేవారు. ఇప్పుడు కూడా ఆయన్ని గురువర్యులుగానే, అదేవిధంగా నరసింహమూర్తి మాస్టరు, కేఆర్కే గారు కూడా నాకు చాలాసార్లు ఎగ్జామ్ డ్యూటీలో ఆయన ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా కూడా వచ్చేవారు. ఆయన, ఆనంద్ మాస్టరు, వీళ్ళందరూ
మేడం గారు, రమణ మేడం గారు, వీళ్ళందరూ నాకంటే పెద్దలు, వారి దీవెనలు కూడా మాకు అవసరం. అదేవిధంగా మా కొలీగ్స్ లెక్క పద్మావతి మేడం గారు, ఉమాదేవి గారు, వారికి నమస్కారాలు. అదేవిధంగా మీ అందరికీ నా ఆశీస్సులు, మనపూర్వక ఆశీస్సులు. మరి ఈ బ్యాచ్ ఇలాగా గెట్ టుగెదర్ ఉండిలో 10 years చేశాను నేను. 10 years చేసిన వాళ్ళలో ఫస్ట్ బ్యాచ్ గెట్ టుగెదర్ పెట్టుకున్నది మీరే. అందుచేత మీరు పిలిచిన వెంటనే ఇంకా మీరు వస్తున్నారా అని అడగకుండానే ఎప్పుడు వెళ్దామా అని అనుకునేవాడిని నేనైతే. ఎంచేదంటే మీ అందరినీ చూస్తే ఒక ఉత్తేజం, మా కొలీగ్స్ని చూస్తే ఒక ధైర్యం, ఆ విధంగా అనిపిస్తుంది. అందుచేత ఈ యొక్క గెట్ టుగెదర్ పెట్టుకున్నందుకు మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. లేకపోతే మీరు అందరూ చాలామంది డ్రిల్ మాస్టర్ అని అనుకుంటారు. నా పేరు కూడా మీకు తెలియకపోవచ్చు ఇప్పుడు కూడా. కొంచెం నా గురించి చిన్నగా ఇంట్రడక్షన్. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మీ బ్యాచ్ 10th అయ్యేటప్పటికి జస్ట్ 5 years సర్వీస్ అంతే నాది. అంటే బాలుడిని. వీళ్ళందరూ నన్ను సీనియర్ టీచర్స్ అందరూ ఇక్కడ నన్ను చాలా గారాభంగా చూసుకునేవారు, ఏది ఉన్నా చాలా చక్కగా చూసుకునేవారు. ఆ విధంగా 5 years ఇక్కడికి మీరు బ్యాచ్ 10th అయ్యేటప్పటికి నాకు 5 years సర్వీస్, ఇప్పుడు 28 years సర్వీస్. అయితే దీంట్లో భాగంగా మా జర్నీ కొంచెం నా ఇంట్రడక్షన్ చెప్పి ఆ తర్వాత మీ గురించి కూడా మేమందరం కూడా తెలుసుకుంటాము. లేకపోతే మైసెల్ఫ్ వీర వెంకట సత్యనారాయణ మూర్తి నా పేరు. నా భార్య పేరు భార్గవి. నాకు 2 పిల్లలు, మగపిల్లలు, పృథ్వీ, రిషి, సూర్య. పెద్దబాబు NIT దుర్గాపూర్లో చదివి ఇప్పుడు US-లో ఉన్నాడు. రెండో బాబు బిట్స్లో కెమికల్ ఇంజనీర్ చేశాడు, మొన్నే కంప్లీట్ అయింది. లేకపోతే నా వైఫ్ ఒక లీడింగ్ బ్యూటీషియన్ తాడేపుగూడెంలోని టౌన్లో. ఈ విధంగా నా ఫ్యామిలీ. లేకపోతే ఒక 5 years బ్యాక్ నాకు HM ప్రమోషన్ కూడా, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా ప్రమోషన్ కూడా రావడం జరిగింది. ఒక డ్రిల్ మాస్టర్ నుంచి ఒక PEDగా నేను స్టార్ట్ చేసి ఒక PDగా ఇక్కడ ప్రమోషన్లో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మరలా నేను బయటికి వెళ్ళి ఆ తర్వాత ఒక హెడ్ మాస్టర్గా ఇవాళ తాడేపులగూడెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడియద్ద అనే గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయునిగా 5 years జస్ట్ కంప్లీట్ చేశాను. దాంట్లో ఒక డ్రిల్ మాస్టర్ రండి సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం. మై డియర్ కొలీగ్ సుబ్రహ్మణ్యం మాస్టర్కి స్వాగతం. కర్తార్థనంతో మీరు అందరూ స్వాగతం పలుస్తుందని కోరుచున్నాను. లేకపోతే ఒక ఫిజికల్ డైరెక్టర్గా గ్రౌండ్ ఉన్న స్కూల్లో నేను పనిచేసింది ఇదే. మీరు నిరంతరము ఏదో ఒకటి ఆడుకుంటూనే ఉండేవారు. అన్ని కోర్టులు ఉండేవి, చక్కగా బాగానే ఉండేది. చాలామంది కొన్ని సర్టిఫికెట్ల ద్వారా కొన్ని జాబ్స్ కూడా పొందడం జరిగింది. ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయునిగా జస్ట్ జాయిన్ అయ్యాను. కరోనా స్టార్ట్ అయిన 2 years కరోనా పాస్లో వెళ్ళిపోయే పిల్లలు. ఆ తర్వాత సంవత్సరం నుంచి 3rd, 4th, 5th year పిల్లలు కూడా చాలా చక్కగా తయారు చేయడంలో నా పాత్ర చాలా అమోఘమని నాకు నేనే చెప్పుకోదలుచుకున్నాను. ఎంచేదంటే ఇప్పుడు ఒక బాబు శశి వేలువెల్లో చదువుతూ 99.97తో మెయిన్స్లో నెంబర్ 1 రిజల్ట్తో ఉన్నాడు. అదేవిధంగా తాడేపుగూడెం మొన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి తాడేపుగూడెం టౌన్ ఫస్ట్, తాడేపుగూడెం మండలంలోనే. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 500+ 500 పైన వచ్చిన పిల్లలు 22 మంది, ఏకంగా 22 మంది, 84% తోటి తాడేపుగూడెం మండలంలోనే 22 మంది హైయెస్ట్ పర్సంటేజ్ తోటి మండలంలోనే చాలా చక్కటి స్కోర్ తీసుకురావడం జరిగింది. అంటే ఒక డ్రిల్ మాస్టర్ నుంచి ఒక ప్రధాన ఉపాధ్యాయుని బాధ్యతలు నిర్వహిస్తూ ఇప్పుడు మరలా వేరే స్కూల్కి 5 years అయిపోయింది కాబట్టి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంది. నేను కోరుకునేటప్పుడు ఇక్కడ ఉండి హై స్కూల్ కూడా ఖాళీ ఉంది. మా కొలీగే పనిచేసినప్పుడు బేబీ మేడం గారని సోషల్ అసిస్టెంట్, ఆవిడ కోరుకోమంటే ఆవిడ కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఆవిడ అండలూరు స్కూల్కి ఇక్కడ మరలా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లో అండలూరు స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆవిడ కూడా ఇక్కడ లేదు. అది మా యొక్క ఇది. ఇకపోతే 2003, 2004 బ్యాచ్ పిల్లలు 150 మంది పిల్లలు, ABC సెక్షన్లు. మీరందరూ చాలామంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. నా కూడా తిరిగి ఒక సైనికుల్లా ఉండేవారు నిజంగానే. అప్పుడు 3 ఉండేవారు. 3లో నేను వచ్చిన వెంటనే NDS గారని ఆయన రిటైర్ అయిపోయారు. ఇంకొక ఆయన సత్యనారాయణ రాజు గారని ఆయన నేను వచ్చిన 2 yearsకి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి
ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. మీరు బయటికి వెళ్ళేటప్పటికి నేను ఒక్కడనే ఫిజికల్ డైరెక్టర్ని. ఒరిజినల్గా ముగ్గురు ఉండేవారు, కానీ నేను ఒక్కడనైనా చేయగలిగాను. ఎందుచేతనంటే నిజంగానే బాయ్స్ చాలామంది నాకు సైనికుల్లాగా వెనకాల పనిచేయడం వల్ల, ఏది చెప్పినా వినటం వల్ల చాలా బాగా చక్కగా ఇంత పెద్ద స్కూల్లో కూడా విధి నిర్వహణలో చాలా బాగానే ఇక్కడ 10 years సక్సెస్ఫుల్గా పనిచేసాం. అదంతా మీ క్రెడిటే. ఇకపోతే చాలామందిని నేనైతే గుర్తుపెట్టాను. అమ్మాయిల్లో కూడా తిరిగి సార్ మాకు పెళ్లి బయట కావాలి, లేకపోతే రోప్ కావాలి అని వచ్చి అడుగుతూ ఉండేవారు ఎక్కువగా. మీరు ఇక్కడికి వెళ్ళండి, తీసుకోండి అని చూసేవాళ్ళం. ఆ విధంగా చాలామంది ఫేసెస్ చాలామంది మారలేదు, చాలా తక్కువ మంది. నేనైతే చాలా తక్కువ మందిని గుర్తించలేకపోయాను, కానీ మ్యాక్సిమం గుర్తించగలిగాను. అంచేత మీరందరూ ఇంచుమించు అందరూ మ్యాక్సిమం మ్యారేజెస్ అయిపోయి ఉండుంటారు, మీకు పిల్లలు కూడా. అంచేత మీరు చక్కటి భవిష్యత్తులో కూడా ఉన్నారని చాలామంది ప్రొఫెషన్స్ కూడా అడిగాను. చాలామంది కొంతమంది సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఎక్కువ మంది హైదరాబాద్లో, ఈ బ్యాచ్ పిల్లలు కూడా ఎక్కువ మంది హైదరాబాద్లో కూడా ఉన్నారని తెలిసింది. అదేవిధంగా అమ్మాయిలు కూడా ఎక్కువ మంది హౌస్ వైఫ్స్గా ఉన్నారనుకుంటున్నాను. జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా అమ్మాయిలు? ఓకే, వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఒక్కడే చెప్తాను, ఎప్పుడు డిసిప్లిన్ అనేది మర్చిపోకూడదు. మనం ఏ ఏజ్లో ఉన్నా, ఏ గ్రూప్లో ఉన్నా, మీరు పెద్దవాళ్ళైనా పిల్లలుగా ఉన్నా, డిసిప్లినే ముందు మనల్ని ఏ ప్రొఫెషనల్ అయినా ముందుకు తీసుకెళ్తుంది. అదే డిసిప్లిన్ అప్పుడు నేను అలాగే ఉన్నాను, ఈరోజు కూడా అదే డిసిప్లిన్ తోటి అలాగే ఉన్నాను. మీరు కూడా అలా చాలామంది అన్నారు, మీరు కొట్టిన దెబ్బలు మర్చిపోలేదు సార్, ఇంకా నొప్పి పడుతున్నాయని చెప్తున్నారు. అప్పుడంటే ఆ విధంగా దండించో ఏదో రకంగా మిమ్మల్ని లైన్లో పెట్టాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే కొట్టడానికే లేదు. మీరు కూడా చూస్తున్నారు, ఇప్పుడు మీ పిల్లల్ని మీరు కొట్టుతున్నారు, ఇప్పుడు మీ పిల్లల్నే మీరు కొట్టట్లేదు. ఇంకా మాస్టర్ కొడితే మా పిల్లల్ని మీరు ఎందుకు కొట్టారు, మేమే కొట్టట్లేదు, మీరు ఎందుకు కొట్టారు అని అడుగుతున్నారు వచ్చి. అందుచేత పరిస్థితులు వేరు, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు కంటే మీరే బెటర్. లాంగ్ రన్లో కూడా ఎప్పుడైనా సరే ముందున్న బ్యాచ్లో ఎప్పుడైనా బెటర్గా ఉంటారు. అంచేత మీ అందరూ సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో లీడ్ చేస్తూ మీ పిల్లల్ని సక్సెస్ చేసే దాంట్లో మీరు భాగస్థులుగా ఉండాలి ఎప్పుడైనా సరే. అప్పుడే మరలా మీకు ఇంకో సక్సెస్ వస్తుంది. అంచేత ఆ విషయంలో కూడా మీరు రాబోయే రోజుల్లో వాళ్ళని కూడా చక్కగా తీర్చిదిద్దేటట్టు మంచి తల్లిదండ్రులుగా ఉండాలని ఇక్కడ ఉన్న మదర్స్కి కూడా హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సరే, నేనైతే ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే జాయిన్ అయ్యానండి. నా పేరు శ్రీ చస్వి సుబ్రహ్మణ్యం. సో నేను 97 నుంచి 2005 వరకు ఇక్కడ వర్క్ చేశాను. సో మరి అంటే నాకైతే మీరు ఎవరు గుర్తుండరు, కానీ నేనైతే మీ అందరికీ గుర్తుండే ఉంటాను సార్. అవునా కాదా? మొన్న నన్ను పిలవడానికి వచ్చారు చాలామంది స్టూడెంట్స్ మా ఇంటికి. ఫస్ట్ ఇక్కడ నేను 2005 వరకు ఇక్కడ ఎస్జిటిగా చేశాను. తర్వాత ఇక్కడ నుంచి మాదేపట్నం స్కూల్లో కూడా ఎస్జిటిగా చేసి అక్కడి నుంచి ప్రమోషన్ మీద దిల్సుమార్ హై స్కూలు, ఏలూరుపాడ హై స్కూలు, తుండూరు హై స్కూలు చేసిన తర్వాత ఇప్పుడు జిల్లా ఆఫీస్ అయిన సమగ్ర శిక్ష అని ఉంటుంది, సర్వశిక్ష అభియాన్ అంటాం. అందులోకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పోస్ట్ కింద వెళ్ళానండి. ఇప్పుడు అందులో వర్క్ చేస్తున్నాను. సో అది నా పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు, నాకు పిల్లలిద్దరూ కూడా ఇద్దరు సెటిల్ జాబ్ చేస్తున్నారు, టీసీఎస్లో జాబ్ చేస్తున్నారు, ఇద్దరు హైదరాబాద్లోను. అది నా చరిత్ర. సో మీరందరూ కూడా నేను మంచి పొజిషన్లోనే ఉండుంటారని అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర చదువుకున్న పిల్లలు అయితే కొంతమంది టీచర్లు అయ్యారు, 2-3 టీచర్లు అయ్యారు. దాసరి లక్ష్మి, తర్వాత ఇంకెవరో 2-3 వాళ్ళు కలుస్తూ ఉంటారు అప్పుడప్పుడు నా ట్రైనింగ్స్లోనే వాటిల్లోనే కూడా. అది నా గురించి చెప్పాల్సింది. ఇంకేమైనా ఏమైతే వేదికమైనటువంటి మా టీచర్స్ అందరూ, కొలీగ్స్ అందరినీ కూడా కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది, మీ అందరినీ కూడా కలుసుకోవడం. సో అందరూ కూడా బాగా వెల్ సెటిల్ అవుతారని సెటిల్ అయ్యారని చెప్పేసి ఆలోచిస్తున్న పిల్లల్ని కూడా మంచి భవిష్యత్తులో తీర్చిదిద్దారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన 2003 and 4 అంతే కదా బ్యాచ్ అందరికీ నా యొక్క ఆశీస్సులు, బ్లెస్సింగ్స్.
నేను ఇంటి దగ్గర ఉండగా 12 మంది 15 మంది వచ్చారు మొత్తం మీద. చాలా ఆశ్చర్యపోయాను నేను. అంటే ఇంకా ఇంత ప్రేమ ఉందా? కొంతమంది ఫోన్లో చెప్పేయటం, కొంతమంది కార్డు పంపేయటం ఈ రోజుల్లో. ఎందుకంటే యాక్చువల్గా నాకు లంకలకోట రాంగ్ స్టాండింగు. నేను జాయిన్ అయిన తర్వాత లంకలకోటలో ఆ స్టూడెంట్స్ యొక్క పిల్లలు కూడా 10th క్లాస్లోకి వచ్చే వరకు అక్కడే ఉన్నాను. అందుకని ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇక్కడే ఉండి 2002లో వచ్చాను అక్కడ నుంచి. 82లో లంకలకోట జాయిన్ అయితే 2002 వరకు అక్కడే ఉన్నాను. అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ 10th వచ్చే వరకు. 2002లో గవర్నమెంట్ని ఆపలేకపోయాం. అప్పటి వరకు ఆపకుండా వచ్చాము. ఇప్పుడు ఇందాక మన మూర్తి గారు చెప్పినట్టుగా సత్యనారాయణ రాజు గారు అని మా మామయ్య గారు ఆయన ఏమన్నారంటే ఉంటాను కదా ఉండొచ్చే. అప్పుడు ఇక్కడ రావడం జరిగింది 2002లో. 2005 వరకు ఇక్కడ ఉన్నాను నేను, 3 ఇయర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ ఎన్ఎస్ మాస్టర్గా చేసేవాడిని. సిద్ధాపురం మరి కృష్ణా జిల్లాకి తోసేయాలి నన్ను యాక్చువల్గా. అది బార్డర్. గ్రౌండ్ ఏమో కృష్ణా జిల్లా, స్కూల్ ఏమో వెస్ట్ గోదావరి జిల్లా. సరిహద్దులోకి వెళ్ళి అక్కడ ఆగాను అన్నమాట. అక్కడ హెచ్ఎంగా చేసి మళ్ళీ అక్కడి నుంచి నచ్చక మళ్ళీ వ్యానర్ వచ్చాను. వ్యానర్ హెచ్ఎంగా వచ్చాక మళ్ళీ అది నచ్చలా. నెమ్మదిగా మళ్ళీ గవర్నమెంట్లో మీలాంటి పెద్దవాళ్ళు పట్టుకుని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 7 మండలాలకి మన ఎంఈఓ గారి ఎంఈఓ ఎలాగో అలాగా ఆకువేడి నుంచి నరసాపురం వరకు మున్సిపాలిటీలు, మండలాలు, హై స్కూళ్ళు, ప్రైమరీ స్కూళ్ళు, యూపీ స్కూళ్ళు. మన కారు ఏ దొడ్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. ఇన్స్పెక్షన్ అథారిటీ అంటారు సార్. ఒక మంచి పోస్ట్ దొరికింది. అలా 2012 నుంచి మళ్ళీ రిటైర్ అయ్యే వరకు ఒక 6 నెలల ముందు తప్పుకోవాలి, మదర్ పోస్ట్లోకి రావాలి. కాబట్టి అలాగా చివరిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యారు. ఇక్కడ ఇది నాకు యాక్చువల్గా నాకు నెగిటివ్ ప్లేస్ లాగా. ఎందుకంటే మా అంకుల్ కూడా ఇక్కడే, సంటిరాజు గారు అన్నగారు పాప, మా మిస్సెస్ కాలవాతలో. అందుకే ఎక్కువ నాకు టచ్ ఉండేది బాగా ఇక్కడ. ఈ స్కూల్ కూడా నాకు అంతకుముందే టచ్ ఉండటం వల్ల చక్కగా చేయగలిగాం. మా బ్యాచ్ కూడా, ఈ బ్యాచ్ అందరూ మాకు మంచి ఫ్రెండ్లీగా కాలక్షేపం. మరి వీళ్ళు కలపకూడదు, వీళ్ళందరూ పెద్దోళ్ళు మాకు. ఈయన ఒకరు, ఆయన ఒకరు, ఈయన కొంచెం పద్ధతిగా ఉంటారు కదా. మూర్తి గారు కానీ శరమ గారు కానీ. మాకు ఆ బ్యాచ్ కాదు, ఈ బ్యాచ్. దీనికి తొండ్ర బ్యాచ్ అంటారు. ఇది పాఠం చెప్పి కానీ ఎంత నిక్కచ్చిగా ఉంటామో లోపల కాలక్షేపం కూడా మాకు అంత బాగుండేది. ఆ కట్ట వెంకటేశ్వరరావు, ఆనంద్, మేము. అంటే అది ఒక జాబ్లో కూడా జాబ్ చేసుకుంటూ ఒక ఎంజాయ్మెంట్ అన్నమాట. మరి అలా చాలా బాగా చేసాం. అప్పుడు హెడ్ మాస్టర్లు కూడా మీకు అందరికీ తెలుసు. ఎక్కడ పని చేసినా చక్కగా పిల్లలందరూ కూడా అభివృద్ధిలోకి రావాలనే మోటోతో పనిచేసాం. అది మీకు తెలుసు. కాకపోతే మీ అందరికీ మనసులో నాటుకుపోయింది. కేఆర్కే గారు కొట్టేస్తారు. మీ మనసులోకి ఇంకా ముద్ర చెరిపోయింది. ఎందుకంటే ఎక్కడ స్కూల్కి వెళ్ళినా పిల్లలకు ఫోన్ ఇస్తే ముందు అదే, మమ్మల్ని ఎరగొట్టేశారు, మమ్మల్ని బాధేశారు, మమ్మల్ని కొట్టేశారు. కానీ మరి సైన్స్లో మరి మార్కులు ఎక్కువ వచ్చినాయి. రిజల్ట్ అది కదా. మమ్మల్ని వాళ్ళందరూ అడిగారు, మనం వచ్చారు పాపం చక్కగా సెటిల్ అయ్యారు జీవితంలో. ఫైనల్గా ప్రతి ఒక్కరు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చక్కగా సెటిల్ అయ్యి మరి మ్యారేజ్లు అయ్యి పిల్లల్ని చదివించుకుంటూ చక్కని జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని కూడా, ఇంకా మంచిగా మీరు మీ పిల్లలు కూడా అభివృద్ధి చెందాలని ఐ ప్రే గాడ్ వన్స్ అగైన్. ఇకపోతే రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం అంటే ఓకే మీకు కాలక్షేపం కోసం ఏదో చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అంతే. ఒక యోగా ట్రైనర్గా ఇప్పుడు చేస్తున్నాను నేను. భీమవరం సెంటరు తాలూకాలో అన్ని విలేజెస్కి ఒక నాది. ఆ భీమవరం సెంటర్ నేను ఇన్ఛార్జ్ ఇప్పుడు అక్కడ. యోగా అండ్ మెడిటేషన్
అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్ డేస్లో అది కంపల్సరీగా ఉంటే మంచిది. అక్కడ దానికి ఏంటంటే ఘాట్ నేమ్ ఉండదండి, ఓన్లీ పవర్. ఎవరైనా చేసుకోవచ్చు. లేదు దానికి మంచిగా సొసైటీలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా మీరు మీ పిల్లలు ఇంకా బాగా ఎదగాలని. ప్రస్తుతానికి ప్రపంచానికి డబ్బులే ముఖ్యం కాబట్టి అడ్డదారిలో కాకుండా మంచి మార్గంలో డబ్బులు కూడా ఎక్కువగా సంపాదించాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ మరి ఇంతలో ముగిస్తున్నారు. ఇంకా నెంబర్స్ అందరూ పెరుగుతున్నారు. థ్యాంక్ యూ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే మాస్టర్ చెప్పిందంటే ముందుగా స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఎంఎస్, అలాగే మ్యాథ్స్, ఇంగ్లీషు వీళ్ళందరికీ కూడా ముందు అవకాశం ఇచ్చేసాను. నన్ను మాట్లాడమన్నా కానీ ఇంకేంటంటే నేను కొంచెం తెలుగు కదా అంచేత కొంచెం ఒక పావు గంట ఎక్కువ టైం తీసుకుంటాను నేను. మీరు అంచనా భావించకండి. మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారని నేను కూడా అనుకుంటున్నాను. ముందుగా స్టేజ్ మీద ఉన్నటువంటి నాతో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్లో కొందరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా, ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి వారు ఉన్నారు. అలాగే ప్రస్తుతం ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2004 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ముందుగా ఏమిటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నాకు 2 నెలల ముందు అప్పుడే ఫోన్ చేశారు మీ విద్యార్థులు, ఒక 6 మంది విద్యార్థులు ఫోన్ చేసి ఇలా 11వ తారీఖు మే 11ని పెట్టుకున్నామండి మాస్టారు, మీరు ఖాళీ చేసుకుని తప్పనిసరిగా రావాలి అని ఫోన్ చేశారు. అలాగే నేను తప్పకుండా వస్తాను. ఎందుకంటే నేను 2005లో ఇక్కడ పనిచేశాను 5 సంవత్సరాలు. మరలా తర్వాత ఉండి ఈ గ్రామం చూడలేదు నేను ఇక్కడ వేశాను ఉన్నారంటే అది మా ఉపాధ్యాయులందరికీ కూడా చాలా గర్వకారణం. మరి మిమ్మల్ని పరిచయం చేసుకోవడం ఇందాక మేము రాగానే చాలామంది వచ్చి పరిచయం మీరే చేసుకున్నారు. అది యథార్థం. ఇంకేదో మీరే చేసుకోవాలి. మా దగ్గర అనేక మంది, వేల మంది విద్యార్థులు మేము చేసినటువంటి సర్వీస్లో ఇందాక మాస్టర్ చెప్పారు 28 ఏళ్ళని. నేను 37 ఏళ్ళు సర్వీస్ చేశాను. 37 సంవత్సరాల సర్వీస్లో వందలు వేల కొద్దీ మా దగ్గర విద్యార్థులు చదువుకున్నారు. మరి వాళ్ళందరూ మాకు గుర్తుండాలంటే పరిచయం అయినప్పుడు ఎదురుగుండా కనుకున్నప్పుడు ఆ పాత ఫోటో ఏదో చూసి ఇప్పుడు ఫోటో చూస్తే కొంచెం పోలికలు గుర్తించగలిగితే ఓహో వీడు ఫలానా, వీడు సురేష్, సుబ్రహ్మణ్యం, వీడు శ్రీనివాసు అని గుర్తించగలుగుతాం. అంచేత మీరే మమ్మల్ని పరిచయం చేసుకుని అయ్యా గురువుగారు మీ దగ్గర మేము చదువుకున్నాను అని మీరు చెబితే మాకు ఆనందం. అలా ఎంతోమంది విద్యార్థులు నాకు ఈనాటికి రక్షక భటుల్లోనూ అలా బయట వైద్య వృత్తిలోనూ కనబడేటువంటి విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో అయ్యా నేను ఫలానా స్కూల్లో మీ దగ్గర చదువుకున్నానండి అని పరిచయం చేసుకునేటువంటి విద్యార్థులు ఉంటారు. అలా మీరే పరిచయం చేసుకోవాలి. మేమేదో మాట్లాడలేదు, మేము పలకరించలేదని మీరు అన్నిదా భావించడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మాకు అనేక మంది శిష్యులు పెడుతూ ఉంటారు మన దగ్గర, వాళ్ళందరూ చదువుకున్నారు. అంచేత మరి మీరు పరిచయం చేసుకుని ఎక్కడ కనబడినా, ఇక్కడ ఈ రోజునే కాదు మీరు ఎక్కడ పనిచేస్తున్నా మేము ఎక్కడైనా కనబడినప్పుడు కనబడి అయ్యా నమస్కారం గురువుగారు, నమస్కారం అనకపోయినా బాధలేదు, అయ్యా నేను మీ దగ్గర చదువుకున్నానండి, ఫలానా సంవత్సరంలో ఫలానా స్కూల్లో చదువుకున్నానంటే చాలా ఆనందం. ఇప్పుడు నాకు రాజమండ్రిలో నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. పేపర్ మిల్లో పనిచేసే ఒక అబ్బాయి కనబడ్డాడు నాకు రోజు. నేను ఏదో పాల కోసం పెడుతుంటే వెనకాల బండి వేసుకు వచ్చేసాడు, గురువుగారు నేను మీ దగ్గర పాలకొడలో చదువుకున్నానండి అని. చాలా బాగుంది, నేను సంతోషం. ఏం చేస్తున్నా అంటే పేపర్ మిల్లో పనిచేస్తున్నాను. అలాగే పాలకొడలో చదువుకున్న విద్యార్థి సభాయ నమః. మరి ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకి పాదాభివందనం చేస్తూ మరి ఈరోజు ప్రత్యేకంగా 2003, 2004 10వ తరగతి ఈ బ్యాచ్ని ఈరోజు చక్కగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా మరి ఆశీస్సులమ్మా. ముందుగా మా కొలీగ్స్ శర్మ మాస్టర్కి, అలాగే మూర్తి మాస్టర్కి, రామకృష్ణరాజు గారికి, కట్ట మాస్టర్కి, పీడి గారికి, అలాగే ప్రసాద్ మాస్టర్, సుబ్రహ్మణ్య గారికి, రమణ మేడం గారికి, పద్మావతి మేడం గారికి మరి నమస్కారాలు తెలియచేస్తూ
మరి ఎందుకంటే మేము పట్టుకున్నాం అనుకోండి ఇలాగా మైకు వదలం మైక్ అసలు ఒక్కొక్కళ్ళు, ఎందుకంటే ఈ పొజిషన్లో ఉన్నామంటే ఇంకా అసలు మీకు మాట్లాడే ఛాన్స్ ఉండదన్నమాట. మరి ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాము, మరి పీడీ గారు చెప్పేశారు, మూర్తి గారు చెప్పారు, పీడీ మూర్తి గారు చెప్పారు, డ్రిల్ మాస్టర్ అంటారు కదా మీరు. మరి ఎన్ఎస్ రామకృష్ణరాజు గారు చెప్పున్నారు. మరి తెలుగు మాస్టర్ అయితే పద్యాలతో ముంచెత్తేశారు. మరి ఇంకా చెప్తే మీకు ఇంకా ఇబ్బంది అయినా 2 మాటలు చెప్తాను. మరి నేను ఇక్కడికి వచ్చేసరికి మీ 10th బ్యాచ్కి మీకు నాకు ఏజ్ గ్యాప్ ఓన్లీ 10 years. అప్పటికి జస్ట్ నేను వచ్చాను అంటే అందరిలో స్టాఫ్లో చిన్నదాన్ని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయింది, పాప కూడా ఇక్కడే పుట్టింది, బాబు పుట్టిన తర్వాత నేను మళ్ళీ వేరే స్కూల్కి వెళ్ళాను. మరి 3 క్లాసెస్ అంటే 350 150 మంది, కనీసం 100 మంది అన్నా వచ్చారా అంటే 200 అండి. 3 సెక్షన్లు కదా మాస్టర్, 3 సెక్షన్లకి 150 మందికి మరి 100 మంది కూడా కనపడట్లేదు. ఇంకా మంచి అంటే అందరూ కావాల్సిన రోజు ఇంకొకటి పెట్టుకుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ ఏదైనప్పటికీ ఇలా కలుసుకోవడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు గెట్ టుగెదర్ పెట్టుకోవడం కాదు, మేము కూడా ఒకసారి స్టాఫ్ పెట్టుకోవాలేమో అనిపిస్తుంది. అంటే ఏ స్కూల్లో అయితే పనిచేసామో ఆ స్టాఫ్ అందరం కూడా మేము కూడా ఇలా ఒకసారి మీట్ అయితే బాగుంటుందేమో అనేసి మీ వలన ఈరోజు మా సహోద్యోగులను కూడా కలుసుకుని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము. మరి మీకు చాలా విషయాలు చదువుతో పాటు ఎన్నో మంచి విషయాలు చెప్పాము ఆ రోజుల్లో. మీకు తెలుసు మీరు ఈ స్థాయికి వచ్చేసరికి అంటే ఇప్పుడు మీరు తల్లి తండ్రి పొజిషన్లో ఉన్నారు. ఎప్పుడైతే మేము చెప్పామో మీ అమ్మా నాన్న ఏదైతే చెప్పేవారో గురువుగా మేమేమి ఏదైతే చదువుతో పాటుగా ఎన్ని మంచి విషయాల్ని విలువల్ని నేర్పించామో అవే ఇప్పుడు మీ పిల్లలకి నేర్పించే పొజిషన్లో మీరు ఉన్నారు. అవునా కదరా? అవును కదమ్మా. సో ఎప్పుడు కూడా మంచి విషయాల్ని మీ పిల్లలకు కూడా నేర్పిస్తూ మీరు ఆల్రెడీ జాబ్లో ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ వృత్తిలో చక్కగా మీరు న్యాయం చేస్తూ మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉంటూ యోగా ప్రాణాయామం చేస్తూ మంచిగా ఉండాలి అని మీ పిల్లల్ని ఇంకా బాగా తీర్చిదిద్దాలని మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయిలు సిగ్గుపడి తక్కువ మంది వస్తారు, మా దగ్గరికి రావట్లేదు. చక్కగా బాయ్స్ వస్తున్నారు, నాకు గుర్తున్నారు. ఎందుకంటే నేను మీ బ్యాచ్కి 9th ఉన్నప్పుడు 9th Aకి వచ్చాను. నేను అప్పుడు 10th వచ్చేసరికి 10th B సెక్షన్ C సెక్షన్కి వచ్చాను. చాలా మంది అబ్బాయిలు వీళ్ళందరూ గుర్తున్నారు నాకు. నేను కొయ్యలగూడలో చేస్తున్నాను. అంటే 2021లో నాకు ప్రమోషన్ వచ్చింది, హెచ్ఎం ప్రమోషన్ వచ్చింది. కొయ్యలగూడెం గర్ల్స్ హై స్కూల్లో చేస్తున్నాను ఇప్పుడు. అయితే మా టీచర్స్ని స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ రంగంలోకి వచ్చాము. మేము స్ఫూర్తిని ఇవ్వలేకపోయామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళే హ్యాండ్ రైజ్ చేశారు. టీచర్స్ ఎవరు అంటే పవన్ అనుకుంటా, ఒకళ్ళే టీచర్ అని చెప్పారు. మరి సో రానున్న రోజుల్లో ఇంకా అంటే లేడీస్లో ఉన్నారమ్మా. ఓకే, వెరీ గుడ్. అమ్మాయిల్లో ఒకళ్ళు, అబ్బాయిలో ఒకళ్ళు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అందరికీ కూడా శుభాశీస్సులు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక మంచి శుభదినం. మీకు హ్యాపీ డే, మాకు కూడా ఒక మంచి హ్యాపీ డే. ఈరోజు 2024 ఎస్ఎస్సి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన మా సీనియర్ ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. మీరు ఎంత పెద్దవాళ్ళైనా మాకు ఎప్పటికీ కూడా మా యొక్క విద్యార్థులు. మీతోటి మాకు చాలా తక్కువ అనుభవం ఉంది, 1.5 అంతే. మేము ఇక్కడ జాయిన్ అయ్యి నేను ప్రమోషన్ మీద ఆల్రెడీ GMలో చేసేదాన్ని. అప్పుడు 5 years తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను నేను. అప్పుడు మీరు 9th క్లాస్ చదివేవారు. November 1st నేను జాయిన్ అయ్యాను. తర్వాత మీరు 1 year ఉన్నారు 10thలో. నేను జాయిన్ అయినప్పుడు మీరు 9th చదివేవారు. 9thలో నేను 3 క్లాసులకి వెళ్ళేదాన్ని, 10th Cకి వెళ్ళేదాన్ని. సో తక్కువ అనుబంధమైనా సరే మీరు అందరూ కూడా ఆనందం అందరూ చెప్పినట్టు మేము కూడా మా సార్స్ అందరినీ కూడా కొలుచుకున్నామంటే మీ వల్ల అది ఆ క్రెడిట్ అంతా మీకే. సో ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి కారణం అవడానికి మీలో కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేశారు.
అది ఇక్కడ కొంతమంది ఉన్నారు ఆ స్టూడెంట్స్, నాది లోకల్ అవ్వటం వల్ల ఎప్పుడు మధ్య మధ్యలో కలుస్తూనే ఉంటారు. ఎక్కువగా సాయితో నాకు చాలా అనుబంధం ఉంది, ఎక్కువ కలుస్తూ ఉంటాడు, ఊళ్ళోనే అవి కనిపిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది నాకు చాలా తెలుసు. ఇంకా మీరు చాలామంది వస్తే బాగుంది ఈ కార్యక్రమానికి, కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపిస్తున్నది. ఇంకెప్పుడైనా మీరు ఇలా ఏర్పాటు చేసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేటట్టు చేయండి. ఈ స్కూల్ అంటే మీకు ఎంత అనుబంధం, నాకు కూడా అంతే అనుబంధం. ఎందుచేతంటే నేను స్టడీ అంతా ఈ స్కూల్లోనే చదివాను. అలాగే నాకు జాబ్ కూడా ఇక్కడే వచ్చింది ప్రమోషన్ ద్వారా. ఫస్ట్ నేను అక్కడ ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో చదివాను ఎలిమెంటరీ 5th వరకుని. ఫస్ట్ నేను 2nd గ్రేడ్గా ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను, అది కూడా నేను చదివిన స్కూలే. నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి ప్రమోషన్ మీద ఈ స్కూల్కి వచ్చాను. సో ఎప్పటికీ కూడా ఈ స్కూల్ మర్చిపోలేదు. అలాగే మా సొంత ఊరు కూడా ఇదే గ్రామం, మా ఇల్లు కూడా ఇక్కడే. మేము మధ్య మధ్యలో వచ్చినప్పుడు కూడా ఈ స్కూల్కి వస్తూ ఉంటాం వాకింగ్ అని. అలాగే మీరు ఇలా అలాగే మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మదర్స్ అయ్యారు, ఫాదర్స్ అయ్యారు. మీకు ఫాదర్గా మదర్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, అవి మీరు ఫుల్ఫిల్గా ఆ రెస్పాన్సిబిలిటీని నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ పిల్లలు కూడా కొంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటున్నారు, హై స్కూల్ చదువుతున్నారు అంటున్నారు. ఇదివరకు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ఒక వేరియేషన్ అనేది బిహేవియర్లో చాలా 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 తేడా ఉంది. మీరు అప్పటి పిల్లలు కాబట్టి మమ్మల్ని ఇంత ఆత్మీయంగా ఇంత గౌరవంగా చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలు అనుకోండి, మేము ఇయర్ ఆ క్లాస్కి వెళ్తాం, నెక్స్ట్ ఇయర్ ఆ క్లాస్కి వెళ్ళాం. అప్పుడు వాళ్ళు ఎవరో అదే స్కూల్లో ఉన్నా సరే ఆ టీచర్ ఎవరో కింద చూస్తారు. అలాగే మేము తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ ఏమీ లేదు అసలు. అప్పుడు మేము చాలా దారుణంగా తిట్టేవాళ్ళం, కొట్టేవాళ్ళం. బాయ్స్ మాత్రం ఎప్పుడో మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటారు, కనిపించి వాళ్ళే దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటారు. ఎలా పరిచయం చేసుకుంటారంటే, మీరు అప్పుడు తిట్టేవారండి, నాకు ఇంగ్లీష్ రాదని తిట్టేవారు, ముందు కూర్చోబెట్టేవారు, అలా అని పరిచయం చేసుకుంటారు. ఎక్కువ బాయ్స్ ఎక్కువగా కలుస్తూ ఉంటారు, ఎక్కడ కలిసినా అసలు మాట్లాడకుండా ఉంటారు. అంటే గర్ల్స్ కొంచెం మొహమాట పడతారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అందరూ చెప్పేశారు అన్ని విషయాలు. నేను ఒక్క సలహా ఇస్తున్నాను, మీ పిల్లల్ని మాత్రం ఇప్పుడు తరం పిల్లల్లా పెంచకుండా అప్పుడు మీరు ఎలా ఉండేవారో అలా పెంచాలని కోరుకుంటున్నాను నేను. ఆ రెస్పెక్ట్, ఆత్మీయత అది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు సెల్ ఫోన్ అనేది మీ పిల్లలకు అలవాటు చేయకండి. ఇప్పుడు పాడైపోవడానికి మెయిన్ కారణం సెల్. వాళ్ళు టీవీ కూడా చూడట్లేదు, సెల్లే చూస్తున్నారు. పేరెంట్స్ కన్నా పిల్లకి కంపల్సరీ సెల్ అనేది ఉంటున్నది, వాళ్ళకి ఓన్గా ఒక సెల్ ఇచ్చేస్తున్నారు. అంటే చిన్నప్పుడు కొంచెం అలవాటు చేస్తారు, వాళ్ళు భోజనం తినట్లేదని ఏదో ఒకటి అలవాటు చేస్తారు, అది ఒక ఎడిట్లో అయిపోతున్నారు. సో మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలి అంటే సెల్ అనేది వాళ్ళకి దూరంగా పెట్టేయండి. అలాగే చదివేటప్పుడు ఇంకొక సలహా ఇస్తున్నాను ఏంటంటే, వాళ్ళు ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన, 10th ఎగ్జామ్స్ రాసిన, ఫైనల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు టీవీ అనే కూడా కేబుల్ అటువంటివి తీయించేయండి. సో వాళ్ళు చదువుకునే సమయంలో మంచి అవకాశం ఇవ్వండి వాళ్ళకి చదువుకోవడానికి. అది ఎవరి ద్వారా అవుతుంది? యాజ్ ఏ పేరెంట్గా మనమే వాళ్ళకి ఆ సౌకర్యాలన్నీ కల్పించాలి. సో మీరు అందరూ కూడా సెటిల్ అయ్యారనుకుంటున్నాను ఫ్యామిలీ పరంగా. సో మీరు ఇంకా మంచి అభివృద్ధి ప్రోగ్రెస్ ఉండాలని మీ లైఫ్లో, అలాగే మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని యాజ్ ఏ మీ టీచర్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్టేజ్ మీద ఉన్న మన గురువులు, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలండి. మీ అందరికీ నా ఆశీస్సులు. ఒరిజినల్గా మీ హిందీ గురువు గారు ఎవరంటే లాల్ అహ్మద్ గారు. నాకు కూడా ఆయన గురువు. ఎందుకంటే ఈ స్కూల్లో సీనియర్స్ అందరూ 10th, 8th, 9th చెప్పేవారు. జూనియర్ మాస్టర్లు అందరూ 8th, 9th, 8th, 6th, 7th చెప్పేవాళ్ళు. నేను 6th, 7th, 8th చెప్పేవాడు. అయినా సరే మీ అందరితో కొంచెం టచ్లో ఉండేవాడిని. మీ బాయ్స్ అందరూ నాకు కూడా తిరుగుతూ ఉండేవారు అప్పులో కూడా. కానీ నేను మీరు ఏ సంవత్సరం అయితే స్కూల్ బయటకు వెళ్ళిపోతారో అదే సంవత్సరం స్కూల్లోనే వచ్చాను. అయినా సరే మీ ఆర్గనైజర్స్ నన్ను కూడా వదలకుండా ఆహ్వానించినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే గురువు అనే పదం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ వచ్చే పదం అండి. మీలాంటి ఇప్పుడు మీరు పెద్ద పిల్లలు అయిపోయారు,
మేము అప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడే అలా ఉన్నాం. కానీ మీరు మాకంటే పెద్దవాళ్ళు అయిపోయింది నిజంగా చెప్పాలంటే. అంటే ఏంటంటే గురువు అనే పదం మీలాంటి వారందరికీ గురువు అనే పదం తీసుకోవడానికి మాటలు కాదు, వారు కొన్ని వేల సంవత్సరాల తపస్యతో వచ్చే పదం ఉంటుంది. అందుకే మీ బ్యాచ్లో ఉండే మూడింటికి చెప్పిన మీకు మీ అసలైన గురువులు ఎవరంటే కేఆర్కే గారు, తర్వాత ఆనంద్ గారు, తర్వాత సీతారామరాజు గారు. ముగ్గురు 3 శాస్త్రం చెప్పేవారు. అంటే అధికారం చెలాయించేవారులేండి, అంతకంటే ఏం కాదు. ఈ ముగ్గురు కూడా మంచి ఉన్నతమైన పదవులు. అంటే విద్యాశాఖ అధికారులుగా ఆ ముగ్గురు అవ్వారు. అంటే మీ బ్యాచ్ చాలా మంచిదన్నమాట. మీ బ్యాచ్ కూడా గాడ్ బ్లెసెస్ ఉన్నాయి, బాగా గుర్తుంచుకోండి. ఆ విషయం గురించి ఇదంతా చెప్తున్నాను నేను. మీరు అలాంటి గురువుల్ని ఆనందపరచడం కోసం మీరు చాలా మీ టీము మిమ్మల్ని పిలిచిన ఒక ఆర్గనైజేషన్ టీం ఉంది. వాళ్ళు చాలా కష్టపడి ఎక్కడికెక్కడికో బందరవతల కూచిపూడి కూడా వెళ్ళారు మరి నారాయణ గారి గురించి. అలాగా ప్రతి చోటకి ఇంటింటికి వెళ్ళి ఈ 6 ఖచ్చితంగా అంత మా ఇంటికి కూడా వచ్చారు, గ్రూప్ ఫోటో తీసుకున్నారు. మరి మీ గ్రూపులు పెట్టారని తెలియదు నాకు. అయితే మీరు ఈ రోజు చేసిన ఈ కార్యక్రమానికి ఇది మే నెల కదండి, మళ్ళీ మే నెల వచ్చినప్పటికీ మీ జీవితాన్ని సరిపడా సంపాదించేస్తారు గ్యారంటీ. అలాంటి గురువులు ఈ రోజు పూజ చేస్తారు మీరు. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ బాగున్నారా? మరి మీతోటి మాట్లాడే ముందు మన గురువర్యులు నాకు సహచర మిత్రులు అనేటువంటి అందరూ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మరి ఈ కార్యక్రమానికి 2003-2004 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలు ముందుగా ఉమాసోమేశ్వర శర్మ గారు, అట్లాగే నాకు సహచరులు నా సోదరుడు మా కె రామకృష్ణరాజు గారు, అట్లాగే మా గురువర్యులు గురు సమానులు నరసింహమూర్తి గారికి, అట్లాగే నా సోదరులు సుబ్రహ్మణ్యం మరియు మూర్తి, మూర్తి మళ్ళీ తర్వాత ఈ స్కూల్కి నేను రావడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆనంద్. నేను ఈ పాఠశాలకు వచ్చే సమయంలో నా ఆప్షన్ ఏలూరుపాడు. ఆ ఏలూరుపాడు ఆప్షన్ని కొట్టేసి ఉండి స్కూల్కి పేరు రాసి అక్కడ కౌన్సిలింగ్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ఆనంద్ మాస్టర్. ఎందుకంటే ఆనంద్ అంతకుముందు నుంచే నాకు పరిచయం కావడంతో సరే చెప్తాను, ఆ విషయాలు కూడా చెప్తాను. అది వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటో ఆనంద్ గారికి, అట్లాగే రమణ మేడం గారికి, అట్లాగే ఈ పాఠశాలకి మేము ఒకేసారి వచ్చేసాం. పద్మావతి మేడం గారు నా సోదర సమానమైనటువంటి పద్మావతి గారికి, ఉమాదేవి అయితే మాకు పుత్రికా సమానం. ఇంకా చిన్న అమ్మాయి, అప్పటికే ఇంతకుముందు చెప్పింది కదా మీకు ఆవిడకి పెద్ద గ్యాప్ ఉండదు. అట్లాగే మా సోదరుడు ప్రసాద్ గారికి, అట్లాగే నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు మా ఎన్ఎస్ఎన్ మూర్తి. మీకు తెలీదు, మేము ఇద్దరు బ్యాచ్మేట్స్ అక్కడ కాలేజీలో. మేము 5 సంవత్సరాలు అనేక రకాల కార్యక్రమాలు చదువుకునే, మీరు స్కూల్స్లో ఎలా అయితే ఉండేవారో ఆ రోజుల్లో కాలేజీలో మీకు నుంచి ఒక అడుగు ముందుకు ఉండేవాళ్ళం మేము. అలాంటి మూర్తి అనమాట. నాకు చాలా ఇష్టమైనటువంటి మూర్తి. ఈ మన మధ్యలో లేకపోవడం దురదృష్టం. నాకు చాలా ఇష్టం. అన్నయ్య అనేవాడు. అలాంటి మా మూర్తి మిస్సెస్ ఇక్కడ ఉన్నారు, ఆవిడకి ఇంకా మా సహచరులందరూ ఒకసారి వీళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ 2003-2004 బ్యాచ్ కదా మీరు. 2003-2004 బ్యాచ్ మా విద్యార్థులు, నా ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ శుభ ఆశీస్సులు వాళ్ళ పిల్లలకు కూడా అందజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పరిచయ కార్యక్రమాన్ని చెప్పాలి. ముందుగా మీ అందరినీ నేను ఎందుకు అభినందిస్తానంటే నాకు చాలా ఆనందం. మీ ఇన్విటేషన్ కార్డు చూసినప్పుడే ఆ కార్డులో వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఎలా రాస్తారంటే గురువులకు సన్మానం అని మెయిన్ హెడ్కి పెట్టారు. అక్కడ సాధారణంగా ఇలాంటి ఇన్విటేషన్ కార్డులో పిల్లలు గెట్ టుగెదర్స్లో ఏం చేస్తారంటే ఆత్మీయ సమ్మేళనము 2003-2004 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టుకునేటువంటి ఆ ఇన్విటేషన్ని కొత్త ట్రెండ్ సృష్టించి మీరు మా గురువులకు సన్మానం అనేటువంటి ప్రధానమైన హెడ్డింగ్ తోటి మీరు ఏదైతే ఇన్విటేషన్ ఇచ్చారో అక్కడే పడిపోయాను నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే ఈ కార్యక్రమంలో నేను అటెండ్ అవ్వాలి. ఇంత చక్కని డెసిషన్ తోటి ఆ ఇన్విటేషన్ చూసినప్పుడు యాక్చువల్గా నాకు ఈరోజు విజయవాడ నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను వేరే కారు పురమాయించి అక్కడ పంపించాను. నేను మాత్రం రాను. చాలా సంవత్సరాల తర్వాత నా స్టూడెంట్స్ని కలుసుకునేటువంటి, నా సోదరులని అందరూ, నా సహోదర ఉపాధ్యాయులందరినీ కలుసుకునేటువంటి మంచి అవకాశం వచ్చింది. మీరు వెళ్ళండి అని చెప్పి వేరే కారు, నా ఫ్రెండ్ కారు తీసుకునే వాళ్ళు పంపించాను. నేను మాత్రం మీ దగ్గరికి వచ్చాను.
ఇది ఏంటంటే మీరు మీ ఆత్మీయ ఆహ్వానం, ఇది మీ ఆత్మీయ సమ్మేళనంతో పాటుగా ఆత్మీయ ఆహ్వానాన్ని నేను తిరస్కరించలేకుండా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు 11 వస్తుందా, దానికి కారణం ఏంటంటే మేము ఈ పాఠశాలలో పనిచేయడం. నేను యాక్చువల్గా ఈ పాఠశాలకి ఆ సమయంలో వచ్చే పరిస్థితి కాదు. నేను ఏలూరుపాడు హై స్కూల్ ఆప్షన్ పెట్టుకుంటే నాకు కూడా వచ్చి డిఓ దగ్గరికి వచ్చి ఆ డయాస్ మీద పేరు కొట్టేసి నువ్వు ఉండి రావాలి అని చెప్పి నన్ను తీసుకొచ్చినటువంటి మిత్రుడు నాకు ఆనంద్. అప్పటికి ఆనంద్ రామారావు గారు కూడా అంతకు ముందు నుంచే నాకు పరిచయం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మూర్తి వీళ్ళందరూ పరిచయం. సుబ్రహ్మణ్యం అయితే నా సుబ్రహ్మణ్యం మాస్టర్ ఇద్దరు క్లాస్మేట్స్. వాడి ద్వారా వీళ్ళందరూ నాకు పరిచయం అవడంతో నేను ఈ స్కూల్కి రావడం జరిగింది అనమాట. 2009 మేడం గారు చెప్పారు కదమ్మా, 2002 నవంబర్ 1వ తారీఖుని నేను, పద్మావతి మేడం గారు, ఇంకా కొంతమంది వచ్చి జాయిన్ అయ్యాం అదే రోజుని. శాంసన్ మేడము, ఇలా కొంతమంది ఎక్కువ మంది 6-7 ఒకేసారి పాఠశాలకు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మీరు అప్పుడు 9వ తరగతి, నేను 9వ తరగతి ఏ సెక్షన్గా క్లాస్ టీచర్గా ఉన్నాను. వారం రోజులు గడిచిన తర్వాత పదపుల్లేరు అమ్మాయి సురేఖ అనుకుంటా, మీ బ్యాచనా? ఇంకొక అమ్మాయి నాకు ఇంపార్టెంట్ అమ్మాయి నీతో పాటు పార్వతి ఉందా ఇక్కడ? మీ బ్యాచనా పార్వతి? మీ బ్యాచనా? సరే, సురేఖ ఏంటంటే వారం రోజుల తర్వాత వచ్చి ఏంద్ర నాకు నేను ఇక్కడ రావడం, ఆ క్లాస్ టీచర్గా నేను ఏ సెక్షన్కి రావడం జరిగింది. వారం రోజులు పోయిన తర్వాత సురేఖ నా దగ్గరికి వచ్చి ఓ రోజు సెలవు పెట్టాను. నేను సెలవు పెడితే, సార్ నేను మీరు ఎందుకు రాలేదండి అంది. నాకు పని ఉంటుంది కదమ్మా, మరి రోజు ఎలా వస్తామని చెప్పంటే, మీరు ఒక్క రోజు రాకపోతే మాకు చాలా బోర్గా ఉందండి. ఫస్ట్ పీరియడ్ అంతకుముందు మేము ఏమనుకున్నామంటే, ఇది ఎక్కడ కర్మరా బాబు, మనకి మొట్టమొదటి పీరియడే పిఎస్ వేశారు. పిఎస్ అంటే అప్పుడు మీకు తెలియదు అసలు. పిఎస్ ఒకటి ఉందనేటువంటి, నేను ఈ పాఠశాలకు వచ్చేటప్పటికి పిఎస్ సబ్జెక్ట్ ఒకటి ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయారు మీరు. దానికి కారణాలు కూడా మనం వెతకూడదు. అప్పుడు ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్సే పిఎస్ చెప్పాల్సి వచ్చేది. వాళ్ళు మెయిన్గా మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, పిఎస్ అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ని ఇంచుమించుగా నెగ్లెక్ట్ చేశారు. తీసేయలేదు కానీ నెగ్లెక్ట్ చేయడం, దాన్ని పిల్లలందరూ కూడా బోర్గా ఫీల్ అయ్యేవారు. ఆ అమ్మాయి సురేఖ అంది, ఇది ఎక్కడ కర్మరా, మనకి మొట్టమొదటి పీరియడ్ ఒక బోర్ పీరియడ్ వేశారు, పిఎస్ క్లాస్ టీచర్ మనకి క్లాస్ టీచర్గా వేశారు అని చెప్పి అనుకున్నాం సార్ మేము. కానీ మీరు ఒక్కరోజు రాకపోతే మాకు బోరుగా ఉంది, మీరు సెలవులు పెట్టకండి సార్ అని చెప్పారంటే, ఒక్క వారం 10 రోజుల్లోనే మీతోటి నాకు అంత ఆత్మీయ అనుబంధం కలిగినటువంటి పరిస్థితి ఈ పాఠశాలలో నాకు దొరికింది. ఇంకో విషయం చెప్పాలి, నాకు ఉద్యోగం రావడం మా ఊరు పాఠశాలలో పనిచేస్తాను, ఎక్కువ కాలం అక్కడే పనిచేస్తాను. ఫస్ట్ టైం ప్రమోషన్ రావడం ఈ పాఠశాలకు వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, అసలు నా సర్వీసెస్ నా పిల్లలకి బొండాడలో నేను అందించాలి కదా, ఉండి వెళ్ళటం ఏంటి, ఈ పిల్లలకి పాఠం చెప్పడం ఏంటి అనేటువంటి ఫీలింగ్స్తో ఉండేవాడు. నేను వచ్చిన కొత్తలో, నేను వచ్చినప్పుడు అమ్మా మీకు ఒక విషయం చెప్పాలి, చాలామంది మిత్రులు ఫోన్ చేసి, అసలు ఉండి స్కూల్కి ఎందుకు వెళ్ళావు, అక్కడ పిల్లలకి చదువులు అక్కర్లేదు, అక్కడ పిల్లలు అందరూ కూడా ఎక్కువ దూళ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎవరు కూడా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయరా, నీలాంటి టీచరు ఉండి స్కూల్లో ఉండకూడదు, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పారు. నాకు వారం రోజులు నిద్రపడలేదు రా ఈ స్కూల్కి వచ్చిన కొత్తలో. నేను అలాంటి పిల్లల దగ్గరికి వెళ్ళానా, కానీ 10 రోజుల తర్వాత తెలిసింది నాకు, పిల్లాడు ఏ స్కూల్ అయినా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా ఒక్కటే అనే విషయం నాకు అర్థమైంది. ఇక్కడ వచ్చిన తర్వాత 10-15 రోజుల్లోనే నేను 3 క్లాస్, నా అదృష్టం ఏంటంటే కొంతమంది కేఆర్కే గారికి, నాకు కేఆర్కే గారికి కూడా 3 సెక్షన్లకి అటెండ్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ ఉమాదేవి గారు ఉన్నారు. పిఎస్ మాత్రం నేను ఒక్కనే, మ్యాథ్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక సెక్షన్కి వస్తారు. కాబట్టి నేను 3 సెక్షన్లకి నేను క్లాస్కి వెళ్ళేటువంటి అదృష్టం నాకు దొరికింది. నేను 3 సెక్షన్లో ఉన్నటువంటి పిల్లల అందరినీ పేర్లు గుర్తుంచుకోవడానికి నాకు పట్టిన సమయం 10 నుంచి 15 రోజులే. 15 రోజుల్లో మొత్తం 150 మెంబర్స్ ఏమో, ఇక్కడ 150 మెంబర్స్ని కూడా నేను పేర్లతో పిలిచేటువంటి సాన్నిధ్యం నేను సంపాదించుకున్నాను ఇక్కడ 15 రోజులే. ఓ రోజు మేము స్కూల్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తా ఉంటే ఎవరన్నా పేరెంట్ పిలిచా, ఒక అమ్మాయి, ఒక పిల్లాడిని, ఎవరన్నా అబ్బాయినా. ఆనంద్ అన్నాడు, సార్ నేను 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు పనిచేస్తున్నాను ఇక్కడ, నాకు మొదటి మెన్షన్లో కూర్చున్న పిల్లాడి పేరు కూడా తెలియదు, మీరు ఏంటి సార్ ప్రతి పిల్లాడిని పేర్లెట్టి పిలుస్తున్నారు అని చెప్పంటే, నాకున్నటువంటి ఇదేంటంటే పిల్లాడికి అతి దగ్గరగా ఉండాలి, నేను కోపస్తే కొడతాను, అందుకంటే ఎక్కువ ప్రేమగా దగ్గర చేర్చుకుంటాను. నాకు అంచేత పిల్లలని ప్రేమించడం నాకు తెలుసు. పిల్లల అంచేత ప్రతి పిల్లాడికి నాకు ఏంటంటే ఒక పిల్లాడిని పేరెట్టి పిలిస్తే చాలు, పిల్లల యొక్క మనస్తత్వం తెలుసున్న వాళ్ళం మేము.
ఆడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే సార్ నన్ను పేరుతో పిలిచాడు. లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా పేరుతో పిలవడం మూలంగా నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఈ బ్యాచ్ కూడా నాకు మొదటి బ్యాచ్. ఆ మొదటి బ్యాచ్ అయినప్పుడు కూడా వీళ్ళు చాలా అనుబంధాలు ఉన్నాయి మీతోటి. మీరు ముందుగా నన్ను ఒక విషయంలో క్షమించేయాలి. ఎందుకంటే సుమారుగా 22 సంవత్సరాలు అయిందమ్మా, 22-23 సంవత్సరాలు అవుతుందేమో. ఇందులో చాలామంది పిల్లలు నాకు గుర్తొస్తున్నారు. ఎందుకు క్షమించాలంటున్నానంటే మేము పెద్దవాళ్ళు అయిపోయాం, ముసలివాళ్ళు అయిపోతున్నాం కాబట్టి ఆ మెమరీస్ తగ్గుతాయి, ఆ పేర్లు మర్చిపోయాం. కాబట్టి మీ అందరూ నాకు అవకాశం వస్తే మీ పేర్లు చెప్పుకొని పరిచయం చేసుకోవాలనే కోరిక వచ్చానంటే నేను ఇక్కడ చూస్తే నాకు అవకాశం కనబట్టలేదు. అందరి పిల్లల్ని నేను పేర్లు పెట్టి పిలిచాను. మగ పిల్లలు, ఆడపిల్లలు అందరూ నాకు ఆల్ 3 సెక్షన్ల పిల్లలు కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి పిల్లలు నాకు. వీళ్ళతో నేను మర్చిపోయిన పేర్లు ఇప్పుడు, ఎందుకంటే 22-23 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నాకు ఇప్పుడు అమ్మ తదుపులేరు అమ్మాయి, దాన్ని నువ్వు నీ చెల్లెలు, 3 చెల్లెలు, వీళ్ళు 3 సిస్టర్స్ కదా మీరు, నువ్వు పెద్దదానివి, నీ పెళ్లి కూడా నేను చేశాను అంటే నాకు తెలుసు. అట్లాగా పేరైతే మర్చిపోయాను. నాకు అంత సన్నిహితంగా ఉండేటువంటి విజయవాడ నీ పెళ్లి సంబంధం విజయవాడ. అట్లాగే నీ చెల్లెలు 10th క్లాస్లో, చిన్న చెల్లెలు 10th క్లాస్లోకి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడ ఉన్నాను నేను. అలాగే మీరు అందరూ కూడా నాకు ఈ రకమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి పిల్లలే. నాకు ఏంటంటే ఇష్టం పిల్లలతో. నేను అక్కడ తేజ సాయి గడ అయితే నాకు పెట్టాడు. సాయి ఆడు ఎందుకంటే చాలా ఈ బ్యాచెస్ వెళ్ళిపోయినాయి కానీ సాయితో నాకు అనుబంధం పోలా. ఎప్పుడు నన్ను వదిలిపెట్టాడు. ఏదో ఇంకొకటి ఉన్నాడు వాడు ఇక్కడ, ఆడు పెళ్లి చేశాను నేను, ఆడు పెళ్లికి వచ్చాను అంటే చెప్పకూడదేమో. ఐ థింక్ ఈజ్ గెటింగ్ లవ్ మ్యారేజ్. అది కూడా ఆడు కూడా మనమ్మాయే సార్. మా బ్యాచ్కి స్పెషల్ అపీరెన్స్ సార్ వాళ్ళిద్దరు. వీళ్ళిద్దరు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు. ఆ రోజు ఈ అమ్మాయి నాకు బాగా పరిచయం. వాడైతే నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. సి సెక్షన్ అమ్మా, బి సెక్షన్ మీరు ఇద్దరు సి సెక్షన్ లో ఉండేవారు సార్. ఇద్దరి మీద నాకు చాలా మంచి గుడ్ విల్ ఉంది, మంచి అభిప్రాయం ఉంది. వీళ్ళిద్దరూ అన్న దగ్గరికి వచ్చి సార్ నేను నీ పేరేంటరా ఏమనుకుంది వందే చెప్పాను, దివ్యభారతి. ఎస్, బాగా ఎక్కువ పిలిచేవాడు. దివ్యభారతి సినిమా యాక్టర్ పేరు కదా. ఆ దివ్యభారతి నేను పెళ్లి చేసుకున్నానంటే నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అరే నీ పెళ్ళికి నేను వస్తాను రా. ఈ సాయిగడ్ వీళ్ళు బ్యాచ్ అందరూ కూడా ఆ రోజు నాకు చాలా మంచి అనుభవం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దివ్యభారతి పెళ్ళికి నాకు బాగా ఎక్కువ కలుస్తూ ఉంటాడు. ఆయన పేరేంటి సార్? దివ్యభారతి తగ్గట్టుగానే రవిరాజ్ అనే పేరు కూడా ఉంది సార్. రవిరాజ్ అందుకని చెప్పాలి. అంటే అత్యంత సన్నిహితంగా ఉండే ఇలాంటి పేర్లు కూడా మర్చిపోవడానికి కారణం అంటే మా ఏజ్ ఫ్యాక్టర్. ఏమనుకోవద్దు మీరు. ఆ రోజు నేను మనస్ఫూర్తిగా వీళ్ళ పెళ్ళికి వెళ్ళాను రా. మీ అందరికీ తెలుసలేదు. వాళ్ళ పెళ్ళికి వెళ్ళి నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను. నాకు ఇష్టమైనటువంటి పిల్లలు కూడా వీళ్ళు కూడా. ఇలాంటి అనుబంధం ఉన్నటువంటి బ్యాచ్ ఇది. మీ అందరూ బాగానే సెటిల్ అయి ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. ఈ పాఠశాలలో చదువుకున్నారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్, ఒకవేళ మీరు ఏ రకమైన సెటిల్మెంట్లో ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ మీకు చేయాల్సింది పద్మావతి గారు చెప్పారు ఇంతకుముందు. మీరు ఇంకా చేయాల్సింది మరి బాగా చదువుకుని ఉద్యోగాలు చేయడం కాదు. నెక్స్ట్ తరం మీరు పేరెంట్స్ వారసులుగా ఉన్నారు, నెక్స్ట్ తరానికి తల్లిదండ్రులుగా ఉన్నారు. ఇప్పుడు మీ పాత్ర మారిపోయింది. 2003లో మీరు విద్యార్థులుగా ఉన్నారు, ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నారు. కాబట్టి మీ పాత్ర మారిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మేడం గారు నాకు చాలా నచ్చిన మాట చెప్పారు. మీరు ఎలా అయితే మీరు మంచి పద్ధతి సంస్కారాలతో చదువుకున్నారో మీ పిల్లలను కూడా అలాగే చదివించండి. ఇప్పుడున్నటువంటి పిల్లలలాగా ఉంచకండి. ఇప్పుడు మేము ఎందుకంటే మిమ్మల్ని చూసాం, ఇప్పుడు చూస్తున్నాం పిల్లల్ని. ఎంత భయంకరం అంటే మీతో మేము షేర్ చేసుకోలేనంత భయంకరంగా ఉన్నారు ఇవాళ పిల్లలు. ఎనీహౌ మీ అందరినీ కలుసుకున్నందుకు వెరీ హ్యాపీ. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మరి ఇలాంటి గెట్ టుగెదర్లు ఇంకా ఈ పాఠశాలలో ఉండాలని కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళు మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ. మా మూర్తి ఇంకా ఆపేయమంటున్నాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కేవీఆర్ 2003, 2004 మరి బ్యాచ్ మేట్స్ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. మీ అందరికీ వేదికను అలంకరించినటువంటి మాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, నాలాగే రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు మీరందరికీ నా నమస్కారాలు. మన ఫ్రెండ్స్ అలాగే కొంతమంది టీచర్స్ కూడా కాలం చేసిన వాళ్ళు ఉన్నారు మనతో పాటుగా. అంటే మీరు మనతో పాటుగా పనిచేసిన
కీర్తి శేషులు కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. మరి లక్ష్మణస్వామి గారు, లక్ష్మణ శాస్త్రి గారు హెచ్ఎం గారు, ఎన్ఎస్ఎన్ మూర్తి గారు బీఈడి అసిస్టెంట్, నాగేంద్ర ప్రసాద్ ఇద్దరు అటెండర్, గంగరాజు ల్యాబ్ అసిస్టెంట్, పి అప్పన్న మనకి వాటర్ సర్వీస్ మ్యాన్. అలాగే మరి స్టూడెంట్స్ కూడా ఒకసారి చదువుతాను. అటెండర్ కుమార్ చెప్పాను, ఇప్పుడు అయిపోయింది. అలాగే మన విద్యార్థుల్లో ఏ సెక్షన్ అద్దేపాటి సత్యనారాయణరాజు, పెంకి గణేషు, డి సెక్షన్ పాలా త్రినాథ్, ఇర్రికి మీరయ్య, ముదునూరి లీలామోహన కుమార్, సి సెక్షన్ పొన్నమిల్లి ప్రభాకర్ రావు, నందం శ్రీదేవి, తాడేపల్లి విజయకుమారి, ఈ ముగ్గురు సి సెక్షన్. మరి వీరికి మనతో పాటుగా మరి పాఠాలు చెప్పిన మన తోటి ఉపాధ్యాయ బృందానికి, మరి మీతో పాటుగా చదువుకుంటూ వచ్చిన మన విద్యార్థులు వీరందరికీ కూడా ఒక 2 నిమిషాలు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనం ఆ భగవంతుని ప్రార్థిద్దామమ్మా. ఓకే. ఒక 2-3 నిమిషాలు తప్ప ఎక్కువసేపు మాట్లాడేది ఉండదు. చక్కగా మీరు రెండు 2003-2004లో అయిన తర్వాత దాదాపు 22 సంవత్సరాల తర్వాత మీరు గత స్మృతుల్ని, ఇంతవరకు చదివినటువంటి పాఠశాలలో పాత మిత్రుల్ని ఆత్మీయంగా కలవాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఇవాళ మీరు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మరి ఇటువంటి గెట్ టుగెదర్ లాంటివి పెడితే మరి మీరంతా 10 వరకు ఇక్కడ చదువుకొని ఉన్నత విద్యల కోసం వేరే చోట మీరు వెళ్ళి తర్వాత అక్కడ కూడా చదువు పూర్తి చేసి వేరే ప్రొఫెషన్లో కూడా సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉండే ఉంటారు. ఇంకా సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా మీకు ఇప్పుడు చూస్తే మీ వయసు మహా అయితే 36, 37, 38 సంవత్సరాలు మీకు ఉండదు జనరల్గానే. ఇంకా భవిష్యత్తు పోలు ఉంది. మీకు మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళేటువంటి ఇది మీలో ఉంట కూడా జరిగింది. అది అయినా మీరు గత స్మృతుల్ని మళ్ళీ స్మరించుకోవడానికి పాత మిత్రులు కలవాలనేటువంటి సదుద్దేశంతో మరి గురువులైనటువంటి మమ్మల్ని అందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి మరి సన్మాన కార్యక్రమాలు చేయలేటువంటి మంచి తలంపు రావడం చాలా శుభ పరిణామం. ఎప్పుడు కూడా మీరు గత స్మృతుల్ని మనం స్మరించుకుంటూ ఉన్నత శిఖరాలకి వెళ్ళేటట్టుగా మీరు పునాది వేసేటట్టుగా ముందుకెళ్ళడం కూడా మంచిది. ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళేటప్పుడు గతాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ భవిష్యత్తుకి మనం ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళేందుకు ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉండాలి. నిరంతర విద్యార్థిగానే ఉండాలి ఎప్పుడు కూడా. అలాగే భవిష్యత్తులో మనకి ఎవరైనా అంటే నీతి నిజాయితీలు అనేది యాక్చువల్గా మీకు చదువు చెప్పేటప్పుడు నేర్పే ఉంటాం. కానీ జీవితాంతం ఉండేటట్టుగా కూడా మనం తీసుకోవాలి. ఇతరులు సహాయపడటం, అలాగే మోసం, తగ ఇటువంటివి కూడా మరి తల్లిదండ్రులు రానివ్వకుండా ఉండేటట్టుగా చేస్తే మనం అనుకునే లక్ష్యాన్ని ఎప్పుడైనా సరే మనం సాధించడానికి వీలు కలుగుతుంది. అంటే ఈ సందర్భంగా మీకు చాలా చెప్తాను. ఎప్పుడో మీకు పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడో 1526వ సంవత్సరం, దాదాపు 500 సంవత్సరాలు అయ్యింది. 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మీకు చెప్తాను. బాబర్ ఉన్నాడు, సైన్యంతో భారతదేశం యుద్ధానికి వచ్చాడు 500 ఏళ్ల క్రితం. ఎబ్రహీంలను ఓడించాడు, మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం, బాగానే ఉంది. కానీ అక్కడ వాడు చేసినట్టు పని ఏంటంటే మతోన్మాదంతో రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉండేటువంటి ఆ దేవాలయాన్ని పడగొట్టి దానిపైన ఆల్రెడీ మసీదు కట్టేశాడు. ఎప్పుడు జరిగింది? 500 ఏళ్ళు అయింది. చేసిన తప్పని మనకు తెలుసు, అప్పుడు ప్రజలకు కూడా తెలుసు. 1526, మళ్ళీ 1626, 1726, 1826, 1926, 2000 ఇక్కడికి వచ్చేసాం మనం. అయినా
అదే సమస్య వల్ల న్యాయం ఎప్పుడైనా సరే విజయం ఎప్పుడూ సాధిస్తుంది అంటానికి నిదర్శనంగానే మళ్ళీ సుప్రీంకోర్టు అన్నీ కూడా మొత్తం గతాన్ని అన్నీ కూడా జాగ్రత్త చూస్తూ న్యాయంగా ఇక్కడ ఉండవలసిన మట్టికి మసీదు కాదు ఇక్కడ రామ జన్మభూమి అని తీర్పిచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా అయోధ్యను మళ్ళీ నిర్మాణం కావించడానికి పునాది వేసింది. అంటే ఎప్పుడైనా సరే న్యాయం ఖచ్చితంగా ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా గెలుస్తుంది అంటానికి నిదర్శనం ఇదే. అందుచేత మీరు కూడా ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పి మరి ఆశిస్తూ మరి ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే
తానెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా బ్యాచ్ మనందరిది గెట్ టుగెదర్ ఫంక్షన్ బాగా లేట్ అయ్యింది
2004లోనే పరీక్షలు రాసి చల్లా చెదురయ్యానే మనమందరము 2004లోనే పరీక్షలు రాసి చల్లా చెదురయ్యానే మనమందరము ఆనాటి జ్ఞాపకాలే ఈనాటి వరకు గుండెలో దాచి 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 ఉంచినా నవ్వినా ఏడ్చినా 2003 బ్యాచ్ మనందరిది గెట్ టుగెదర్ ఫంక్షన్ బాగా లేట్ అయ్యింది గురువులు అందరూ వచ్చి కూర్చున్నారు జ్ఞాపకాలన్నిటినీ వివరించారే గురువులు అందరూ వచ్చి కూర్చున్నారు జ్ఞాపకాలెన్నో వివరించారే ఆనాటి పిల్లలే ఈనాటి తమ పిల్లలతో ఎదురుగా కూర్చునుండగా సంతోషంతో ఆనందంతో ఉప్పొంగారు 2003-4 బ్యాచ్ మనందరిది గెట్ టుగెదర్ ఫంక్షన్ బాగా లేట్ అయ్యింది అందుకనే మనమంతా కలిసాము నేడే అందుకనే మనమంతా కలిసాము నేడే కలిసాము నేడే కలిసాము నేడే ఎదురు ప్రతి ఒక్కరు క్లాస్ కొట్టాలి సూపర్ సూపర్ సెంగర్ గారికి ఒక ఫోటో పచ్చని చినుకలు తోడుంటాయి ఆ పాటనే మార్చి టీచర్స్ పెట్టించి 100 సంవత్సరాల పాటగా రాశానండి పాడతానండి వినండి ముందే హై స్కూల్ ఇది అండి 100 సంవత్సరాలైందండి మన హెచ్ఎంసుల మాస్టారండి వారి ఆధ్వర్యంలో జరుగు వేడుకండి ముందే హై స్కూల్ ఇది అండి 100 సంవత్సరాలైందండి మన హెచ్ఎంసుల మాస్టారండి వారి ఆధ్వర్యంలో జరుగు వేడుకండి ఈ వేడుకకు తోటి అందరి సహకారం నాకు కొన్ని గుర్తున్నాయి అన్నీ లేవు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఇది చాలా మంచి డే నాకైతే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు కంచరా పుషారాణి మాది ఏ సెక్షన్ అంటే మేము ఉంటున్నాము ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాము మా హస్బెండ్ పేరు మోహన్ తను ఫార్మర్ ఫీల్డ్ అనమాట నేనైతే MBA కంప్లీట్ చేశాను తర్వాత మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఫైనాన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను నాకు 2 పిల్లలు పాప పేరు ఔనత్య చిన్న పాప పేరు ఔదార్య పెద్ద పాప ఏమో 3rd స్టాండర్డ్ చదువుతుంది చిన్న పాప ఏమో 1st స్టాండర్డ్ చదువుతుంది ఈరోజు ఇలా అందరినీ ఇలా మీట్ అవ్వడం గెట్ టుగెదర్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడైతే ఎవరితోనూ మాట్లాడలేదు సరిగ్గా నేను కానీ ఇప్పుడు అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను
ఫ్రెండ్స్ని, గర్ల్స్ని కానీ బాయ్స్ని కానీ చాలా నిజంగా రియల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ దేవుడు నా లైఫ్ ఇచ్చినందుకు. ప్రోగ్రామ్ అంతా కూడా అంటే టీచర్స్ని ఇన్వైట్ చేసే విషయంలో, అదే సింగింగ్ టీంలో కానీ అన్నింటిలో కూడా చాలా బాగా జరిగింది. అలాగే ఈరోజు మదర్స్ డే. ఇక్కడ మదర్స్ అయిన వాళ్ళందరూ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు నా తరఫున నేను చెప్తున్నాను. అలాగే మీ ఫ్యామిలీస్తో కూడా అంటే ఇప్పటివరకు మనం ఒక స్టూడెంట్గా ఉండి వెళ్ళాము. ఇప్పుడు మనం హౌస్ వైఫ్గా కానీ ఒక జాబ్ హోల్డర్గా కానీ మనం లీడ్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది అన్ని విషయాల్లో కూడా మనము మంచి గైడెన్స్ ఇచ్చేవారు. కానీ వాళ్ళకి ఒక గైడెన్స్ అంటే వాళ్ళు ఏ డైరెక్షన్లో వాళ్ళు మూవ్ అవ్వాలో అలాగే మనం వాళ్ళని డైరెక్షన్ చేసే పేరెంటింగ్లో మనం ఉన్నాం. కాబట్టి మంచి పేరెంట్స్గా మనం ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. కోరుకున్నా కోరికల వాలన్నా, చేరువైనా చీకలపాలన్నా, చెదిరిన కలయినా, విడువను కలనైనా.
తను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని మై రోల్ నెంబర్. నా పేరు నిరంజన్. కొంతమంది తెలియదు చెప్పడానికి. రోల్ నెంబర్ మర్చిపోయాను యాక్చువల్గా. ప్రజెంట్ రోజు ప్రతి అన్నం తింటున్నాను. జాబ్ ఏం చేస్తున్నాను. ఇంతకు ముందు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడిని. సో తర్వాత బ్యాక్ వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆక్వాకల్చర్ స్టార్ట్ చేశాను. లైఫ్ హ్యాపీగా ఉంది. మనోడు పిల్లలు భార్యలు అడుగుతున్నారు. పక్కింటి వాళ్ళు భార్య పిల్లల గురించి చెప్తే ఊరుకోనేమో. ఏడు సింగిల్ అనమాట. సింగిల్ నీ పేరు చెప్పు. నా పేరా? క్వశ్చన్ అడుగుతావా లేకపోతే ఆన్సర్ అడుగుతావా? నేనే క్వశ్చన్ చేస్తాను, నువ్వే చెప్తా. నా పేరు అబ్రహం కాగితాల. నేను ఏసీఎక్స్ మీదే పక్కది. రోల్ నెంబర్ 27. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్. క్లాస్ రూమ్లో ఎంతమంది లేడీస్ ఉన్నా లేడీస్ అంతా వచ్చే ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు డిగ్రీ వరకు అదే. ఎందుకని? ఎందుకు? లేడీస్ కింద కౌంట్ చేస్తున్నారు అండి. తెలుసా, చాలా తర్వాత సర్చ్ చేసి నాకు తెలిసింది ఏంటంటే ఈ లేడీస్ అందరికి సెక్యూరిటీ అంటే నేను వాళ్ళకి ధైర్యం. అలాంటి పదమే. అందరి కోసం అందును కాదా ప్రతి మదిని చేరే ప్రభాతరాగలి పదే పదే చూపే ప్రధాన మార్గలి ఏది సొంతం కాదని
తెలియని మనుగడ కథ దిశనరుగని గమనము కరణి రాధ కనే వసంతం తన దరికి రాని వనాల కోసం Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. A long life to you.